పింఛన్లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట, అది నిజమేనంటారా? నిజమే నిజమే. ఎందుకంటారు? అప్పుడైతే కానీ వాలంటీర్లు అయితే ఇంటికి వచ్చే ఇస్తున్నారు, ఏ ఇబ్బంది పడకుండా ఉన్నారు. ఇది ఇట్లా చేయడము చంద్రబాబుకు పద్ధతి కాదు, ఇట్లా చేయకూడదు. ఇప్పుడైతే కానీ పంచాయతీ ఆఫీస్ కాడ పోయి ముసలోళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఆడిపోయి 3 రోజులు కొద్దీ పెట్టుకొని ఏకంగా సమంగా పింఛనీళ్ళు కానీ ఎవరికి రావడం లేదు. అట్లా చేసేది పద్ధతి కాదు. సచివాలయానికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది అవుతా అన్నది. వాళ్ళ ఆటోలో పెట్టుకోని వల్ల ఎంతో కొంతమంది మంచాన్ని పడుకుంటూ ఉంటారు, వాళ్ళందరినీ పట్టుకొని ఎత్తుకొని పోయి అక్కడ తోడుకొని ఆడ ఎండలో పెట్టుకొని ఆడ అన్ని అట్లా సౌకర్యంలా. అదే ఇంటికాడికైతే కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి దగ్గరికి వచ్చి ఇస్తా ఉన్నారు, 5 గంటలకే వచ్చి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నా 3వ 4వ డేట్ ఏరకు పింఛనీళ్ళు, అప్పుడైతే 1వ తేదీనే వచ్చేస్తాను. వాలంటీర్ల సౌకర్యము బాగుంది. ఏదైనా కానీ ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏవైనా కానీ ఇంటికే, రేషన్ కార్డులు కానీ ఇంటికి కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కటి ఇంటికే వచ్చి మేము అక్కడ పాకున్నాడు వెయిట్ చేయకుండా ఇంటికి అన్నీ తెప్పిస్తా ఉన్నారు. జగన్ సౌకర్యం బాగున్నది, బాగా చూస్తున్నారు సీఎం జగన్ గారు. మరి ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళ వల్ల ఏమి కాదు, జగన్ గారికి ఏ ఎఫెక్ట్ రాదు. ఎందుకంటామంటే మాకు ఎన్నో మేలు చేసినాడు. అమ్మఒడి కానీ, మాకు పిల్లలకు ఆసరా డబ్బులు కానీ, మాకు బాగా సౌకర్యము, ఇండ్లు ఇచ్చినాడు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు మంచి చేసి నింటే వాళ్ళు గెలిచి నింటారు. వాళ్ళు ఏం మంచి చేయలేదు, వాళ్ళు ఏం మాకేం మంచి చేయలేదు. మంచి చేయంటే మంచిగా చెప్తాము. చంద్రబాబు గెలిస్తే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు కదా, మాకు అవసరంలే. ఎందుకంటారు? అప్పుడు ఇస్తానని చెప్పినాడు. మా పసుపు కుంకాల కింద 10,000 అయినాడు. మళ్ళీ మాకేం సౌకర్యమే చేయలేదు. 14 ఏళ్ళు ఉన్నాడు కదా, 14 ఏళ్ళు మాకు ఇండ్లు రాలేదు, మాకేమీ రాలేదు. ఇప్పుడు ఇల్లు వచ్చినది, ఇల్లు కట్టుకున్నాము, పిల్లలకు అమ్మఒడి వస్తుంది, అన్ని చేస్తున్నాము. ఇచ్చినట్టు ఇచ్చినారని చెప్పి నింటాము. మాకు ఏ సౌకర్యమే చూడలేదు, మాకేవి చూడలేదు. గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. మాకు రామచంద్రారెడ్డి చాలా బాగుంది, బాగా చేస్తారు. మా మంచి చెడు గాని ఇండ్లకే వచ్చి అడుకనుకుంటారు, అన్ని బాగా చూస్తారు. పెద్ద మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. నమస్తే, మేము వ్యవసాయం చేస్తాం. బాగుంది, అన్ని వచ్చినాయి, బాగున్నాయి. ఆసరా డబ్బులు వచ్చింది, అమ్మఒడి పడింది, అన్ని వచ్చినాయి. మరి జగన్ పింఛన్ ఇస్తుంటే దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారంట కదా, జగన్ పింఛన్ ఇస్తుంటే దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారంట కదా, నిజమే. ఎందుకంటారు అలాగా? అంటే గెలుస్తాడు ఈయన, జగన్ గెలిచేస్తాడు. ఇవన్నీ అడ్డుకుంటే మనము వాళ్ళు రానికుండా ప్రజల్లో ఆయన చెడ్డగా అనుకొని ఏడిపించేదానికి జనాల్లో ఇబ్బంది పెట్టిస్తున్నారని చెప్పి అనుకుంటారు కదా జనాలు, అందువల్ల ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చేస్తానికి ఏమొచ్చింది అంటారు? ఎవరికి వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు, కానీ గెలిచేది మాత్రానికి జగనే గెలుస్తాడు, డౌట్ ఏం లేదు. కానీ వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ వీళ్ళు చేస్తా అంటారు, చేయవలసింది అంతేగాని వీళ్ళింటి ఏం కాదు. వాలంటీర్స్ తో బాగానే ఉంది. సార్, జగన్ ఓడిపించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏం కాదు, పులి సింహం సింగల్ గానే వస్తుంది. వాళ్ళు ఎంతమంది ఎలాగ వచ్చినా ఏం కాదు, సింహం సింగల్ గానే వస్తుంది, గెలుస్తాడు. ఎందుకు చేసారు? అన్ని చేస్తానే ఉన్నాడు కదా, డెవలప్మెంట్ చేసింటేనే కదా ప్రజలు ఎట్లా వస్తా అన్నారు, ఎట్లా చెప్తా అన్నారు. ఇప్పుడు అవ్వ తాత గడ గాని ఇప్పుడు ఆడివి సత్యవాలం కాడివి తీసుకోలేక, పింఛని తీసుకోలేక ఎంత అవస్థ పడతాడారు. ఇన్ని దినాలు వాళ్ళు ఇంటికాడ కూర్చోంటే వాళ్ళు గేట్లు తట్టి ఇస్తా ఉన్నారు 5 గంటలకే. ఇప్పుడు ఎవరు ఇస్తా ఉన్నారు? నిన్నట్టు ఇప్పుడు 3 దినాలంటే 1వ తేదీ నుండి తిరుగుతా ఉన్నారు, వాటికి డబ్బులు ఇస్తా ఉన్నారా? ఇప్పుడు పర్లేదు, ఇంకా బ్యాంకుకి పర్లేదు అంటున్నారు. ఆయన వేసినా కూడా వీళ్ళు ఇవ్వటంలే, అట్లా జరుగుతా ఉంది. ఇంకా రాలేదు పోండి అని చెప్పిన నడి మధ్యలో ఏడిపిస్తా అన్నారు జనాల, అంతేగాని ఇంకేమి వాళ్ళు ఏం చేసేది ఏమి లేదు. ఏం పథకాలు లేదా అప్పుడే చెప్పినాడు. ఇప్పుడు ఇంకా దిగిపోతాం అనంగా గెలిచాలని చెప్పిన ఇప్పుడు పసుపు కుంకం కింద ఇస్తామని చెప్పి లాస్ట్ లో ఇచ్చినాడు. పసుపు కుంకం కింద 10,000. ఇప్పుడు అట్లా ఎంత ఇచ్చినాడు జగన్ అన్న?
మాకే మనిషికి వచ్చి 50,000 అయింది. 50,000 మాఫీ చేసిండే డబ్బులు ఇప్పుడు తెచ్చినాం మేము 10 మంది తెచ్చినాము. మేము ఆ జగనన్న పేరు చెప్పుకొని మేము స్టూర్ కూడా పోతున్నాం. మేము ఇడుగులు బాయి ఇక్కడంతా కాసు దాకా మేమందరం స్టూర్ బాతున్నాం మేము 10 మంది. మరి 14 సంవత్సరాలు సీఎం గా చంద్రబాబు ఉన్నారు. మరి ఇప్పుడున్న జగన్ గారికి చంద్రబాబుకి తేడా ఏంటంటే జగనన్న పరిపాలన వచ్చినాడు, కష్టాలన్నీ తెలుసుకున్నాడు అందరివి. కాబట్టి వాళ్ళ కష్టం ఎట్లుండదో అట్లా చేస్తా అన్నాడు జగనన్న. ఇప్పుడు అందరికీ వచ్చి అందరిని విసారించి మాట్లాడుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళ కష్టాల గురించి చేస్తా అన్నాడు. తెలుసుకున్న దానికే కదా అవ్వ తాత బియ్య అక్కడ అవసరాలు వాళ్ళేరని చెప్పి నేను ఇంటికే పెన్షన్ ఇచ్చినాడు. నీళ్లు లేవు తాన నీళ్లు ఇచ్చినారు. అన్నీ మనకు అన్ని సౌకర్యం మాకైతే బాగా చేసినాడు. రామచంద్ర రెడ్డి ఆయన పరిపాలన కూడా బాగుంది. గెలిపిస్తాం. గెలిపిస్తాం.